హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ క్రాంతితో తను క్రాంతికి హెల్ప్ చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వమని క్రాంతిని అడుగుతాడు. క్రాంతి గతంలో శాలిని తప్పు చేసినప్పుడు శాలినికి కూడా ఒక అవకాశం ఇచ్చాను అంటూ తను మారిపోయి తన తప్పు సరిదిద్దుకుని నాకు సపోర్ట్గా నిలబడింది అంటాడు. అలాగే నువ్వు కూడా వదిన మాయలో పడి తప్పు చేశానని రియలైజ్ అయ్యావేమో అని మన బంధం నిలబడడానికి నీకు అవకాశం ఇచ్చాను. నువ్వు మోసం చేశావు. నాకు సపోర్టుగా ఉన్నట్టు నటిస్తూనే ముందడుగు వేయకుండా అడ్డుకున్నావు. నా ముందు మీ ఆవిడ మీద ద్వేషం నటిస్తూ చాటుగా మీ ఆవిడ అడుగులకు మడుగులెత్తావు. ఇదంతా ఏం సాధించడానికి చేస్తున్నావో తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను ఇంకొకసారి నమ్మడం జరగదు. నాకు వెన్నుదన్నుగా ఉంటావనుకున్న నువ్వే రేపు వెన్నుపోటు పొడిస్తే నేను భరించలేనన్నయ్యా. అందుకే దయచేసి నా బిజినెస్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటాను అంటాడు. రఘురామ్ ఎందుకురా అంత కఠినంగా మాట్లాడతావు అంటాడు. క్రాంతి నువ్వెందుకు నాన్న అన్నయ్య వైపే మాట్లాడతావు? నన్ను కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆయన ఎంత పెద్ద డ్రామా ఆడాడో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నాకు మాత్రం బాగా అర్థమైంది నాన్న. ఇక అలాంటి డ్రామాలకు నేను అవకాశం ఇవ్వను అంటూ క్రాంతి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న శాలిని చంద్రకళను కళ్ళతో సైగ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక శాలిని నా మాటలు క్రాంతి మీద బాగానే పనిచేశాయి. మొత్తానికి క్రాంతి నా గుప్పెట్లోకి వచ్చాడు. ఇక ఒక ఆట ఆడతాను అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ శాలిని దగ్గరికి వస్తుంది. శాలిని చంద్రకళతో ఏంటి చంద్ర అంత కోపంతో మీదికి దూసుకొస్తున్నావు? కొడతావా ఏంటి అని అడుగుతుంది. చంద్రకళ కొట్టడం కాదు, నువ్వు చేసే పనులకు గొంతు నులిమి చంపేయాలన్నంత కోపంగా ఉంది. కేవలం క్రాంతి గురించి ఆలోచించి నిన్నేమీ చేయలేకపోతున్నాను అంటుంది. శాలిని ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తే క్రాంతికి నా గురించి తెలిసిపోయి ఆ బాధ తట్టుకోలేక అతను చనిపోతాడనుకుంటున్నావా? నా ఒంటి మీద చిన్న ఘాటు పడినా క్రాంతి ఊరుకోడు. ఇప్పుడు మళ్ళీ తను నా కంట్రోల్లోకి వచ్చాడు. నేను ఆడినట్టుగానే ఆడతాడు. నువ్వు చూసావు కదా, నీ సీక్రెట్ వాడుకుని అన్నదమ్ముల మధ్య నిప్పు ఎలా రాచేశానో అంటుంది. అప్పుడే డాక్టర్ శాలినికి కాల్ చేస్తుంది. శాలిని కాల్ కట్ చేస్తూ ఈ డాక్టర్ ఒకటి విసిగించేస్తుంది అనుకుంటుంది. శాలిని చంద్రకళతో క్రాంతి మీ వైపు టర్న్ అవుతున్నాడని మీకు కలిసొస్తుందని పొంగిపోయారు. నిజానికి టైం కలిసొచ్చింది నాకు అంటుంది. డాక్టర్ శాలినికి మళ్ళీ కాల్ చేస్తుంది. శాలిని కాల్ కట్ చేసి చంద్రకళతో అందుకే హాస్పిటల్లో నువ్వు నా కంట పట్టావు అంటుంది. నువ్వు పాప తల్లిగా ఆడుతున్న డ్రామా నాకు క్లియర్గా తెలిసిపోయింది. వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పి అందరూ నిన్ను అసహించుకునేలా చేయాలనుకున్నాను. కానీ అది ఎప్పుడూ చేసేదే కదా, అందులో పెద్ద కిక్కేముంటుంది అనిపించింది. అన్ని విషయాల్లో సపోర్ట్ చేసే మీ ఆయన ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తున్నాడా లేదా అన్న క్లారిటీ కోసం వెయిట్ చేశాను. లక్కీగా అదే టైంకి భూమి పూజ ఏర్పాటు చేసి మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్న సమయంలో నలుగురు జనం చుట్టూ ఉన్నప్పుడు మీ సీక్రెట్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తే ఇంపాక్ట్ భలే ఉంటుందనే ఆలోచన వచ్చింది. అందుకే అర్జున్ ఇంటికి ఫోన్ చేయించి ఆ పాప అక్కడికి వచ్చేలా చేశాను. నీ భాగవతం మొత్తం బయట పెట్టాను అంటుంది శాలిని. డాక్టర్ శాలినికి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే శాలిని కోపంగా కట్ చేస్తుంది. చంద్రకళ నేను చేసింది తప్పు అని నువ్వు నలుగురిలో ప్రూవ్ చేసి నన్ను అవమానించాలని మురిసిపోతున్నావేమో. అది తప్పు కాదని అత్తయ్య మామయ్యలే ఒప్పుకున్నారు. నేను చేసింది మంచి పని అని ఒప్పుకుని నాకే సపోర్ట్గా మాట్లాడారు. కాబట్టి ఆ విషయంలో నాకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు అంటుంది. శాలిని ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల బావగారు నీకు సపోర్ట్గా ఉన్నారన్న విషయం బయటపడింది. క్రాంతి మీరు అబద్ధపు గొడవలు పడి అతన్ని మభ్యపెట్టారని తెలుసుకున్నాడు. ఆ విషయంలో నేను సక్సెస్ అయినట్టే కదా అంటుంది. చంద్రకళ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని నీ సక్సెస్ నీ వినాశనానికి ముందు దక్కిన చిన్న సంతోషం. అది చూసుకుని నువ్వు ఎగిసి పడకు. నువ్వు ఎంత ఎగిరితే అంత త్వరగా కూలబడతావు అంటుంది. శాలిని ఇలాంటి మాటలు చెప్పడం తప్ప నువ్వు చేయడానికి ఏమీ లేదు చంద్ర. నీ కళ్ళ ముందే ఇంటిని కూలగొడతాను, చూస్తుండు అంటుంది. చంద్రకళ చూస్తాను. నీ వైపు తిరిగిన క్రాంతి ఎన్నాళ్ళు నీ మాయలో ఉంటాడో నేను చూస్తాను అంటుంది. శాలిని ఛాలెంజ్ చేయడం కాదు, దమ్ముంటే క్రాంతి ముందు నీ నిజాయితీ ప్రూవ్ చేసి చూపించు, అప్పుడు చూస్తా అంటూ వెళ్ళిపోతుంది. ఇక జగదీశ్వరి రఘురామ్కి టాబ్లెట్స్ ఇచ్చేందుకు వస్తుంది. రఘురామ్ డల్గా ఉండడం చూసి ఏమైందని అడుగుతుంది. రఘురామ్ జగదీశ్వరితో క్రాంతికి విరాట్ మీద కోపం పెరిగిపోతుంది అంటూ బాధపడుతూ ఉంటాడు.
జగదీశ్వరి క్రాంతిని నమ్మించడం కోసము చంద్రతో గొడవ పడుతున్నట్టు నటించాడు అంటే క్రాంతికి విరాట్ మీద కోపం రావడం సహజమే కదా అంటుంది. అసలే క్రాంతికి ఆవేశం ఎక్కువ. మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే బయటకు అనేస్తాడు. కానీ విరాట్ మెల్లగా వాడిని కూల్ చేస్తాడులేండి, మీరేం బాధపడకండి అంటుంది. రఘురాము, లేదు జగదీశ్వరి, క్రాంతి తగ్గేలా లేడు. ఇందాకే క్రాంతి విరాట్తో బాగా కోపంగా మాట్లాడాడు. చంద్రని కూడా అవమానించినట్టుగా మాట్లాడాడు. నేను వాడిని కంట్రోల్ చేయాలని చూస్తే నా మాట వినకుండా తప్పు చేసిన వాడికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావని నన్నే నిలదీశాడు. ఆ అన్నదమ్ముల బంధం మధ్య మళ్ళీ అడ్డగీత ఏర్పడింది. అందులో ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నాకు అర్థం కావడం లేదు. వాళ్ల బంధం బీటలు వారకుండా ఎలా కాపాడాలో నాకు తెలియడం లేదు అంటాడు. జగదీశ్వరి, కొడుకులిద్దరూ కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలనుకున్నాము. కానీ అపార్థాలు అపోహలు వాళ్ళ మధ్య మళ్ళీ దూరం పెంచుతున్నాయి. అంటే మన కోరిక తీరని కలగానే ఉండిపోతుందేమో అని నాకు భయమేస్తుందండి అంటుంది. రఘురాము, వాళ్ళని కలపడానికి మనమేమీ చేయలేమా జగదీశ్వరి అని అడుగుతాడు. జగదీశ్వరి, సమస్య వాళ్ళిద్దరి మధ్య అయితే మనం నచ్చ చెప్పొచ్చు. కానీ వాళ్ళ భార్యల కోసం అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. చంద్ర శాలినీలలో అసలు దోషి ఎవరనేది మనకు తెలియదు. కాబట్టి ఎటువైపు మాట్లాడటం న్యాయమో కూడా మనకు తెలియదు. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి కోపం వస్తుంది. అప్పుడు సమస్య ఇంకా పెద్దదవుతుంది. కాబట్టి వాళ్ళ గొడవలలో మనం కలగచేసుకోకపోవడమే మంచిది అంటుంది. రఘురాము, అలా అని వదిలేస్తే ఆ గొడవ ఎన్నటికి తీరుతుంది అని అడుగుతాడు. జగదీశ్వరి, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందండి. మనం ధైర్యం నమ్మకం కోల్పోకుండా ఉండాలి అంటూ రఘురామ్కి టాబ్లెట్ ఇస్తుంది. రఘురామ్ టాబ్లెట్ వేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అర్జున్ ఇంటి దగ్గర తేజు అమ్మా నాన్న చేతులు పట్టుకున్న పాప డ్రాయింగ్ వేస్తుంది. చంద్రకళకు డ్రాయింగ్ చూపెట్టి నా డ్రాయింగ్ ఎలా ఉందమ్మా అని అడుగుతుంది. చంద్రకళ బాగుంది తేజు అంటుంది. తేజు, ఇది నువ్వు, ఇది నాన్న, ఇది నేను అంటుంది. ఇంతలో అర్జున్ కాఫీ తీసుకుని వస్తాడు. తేజు అర్జున్కి తన డ్రాయింగ్ చూపెట్టి ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది. అర్జున్, కలర్స్ కూడా వేస్తే నీ డ్రాయింగ్ ఇంకా బాగుంటుంది అంటాడు. తేజు, ఓకే నాన్న, ఇప్పుడే వేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. అర్జున్ చంద్రకళకు కాఫీ ఇచ్చి తను కూడా కాఫీ తాగుతూ ఉంటాడు. చంద్రకళ సీరియస్గా ఆలోచించడం చూసి, ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? గండం గట్టెక్కింది కదండి, రిలాక్స్ అవ్వండి అంటాడు. చంద్రకళ, ఎలా రిలాక్స్ అవ్వమంటారు అర్జున్ గారు? నన్ను మా ఫ్యామిలీ వాళ్ళు పూర్తిగా అసహించుకునేలా చేయాలని శాలిని ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫ్యామిలీ పరువు ప్రతిష్టల గురించి కూడా ఆలోచించకుండా నలుగురిలో మన విషయం బయటపెట్టి గొడవ చేయాలని చూసింది. అత్తయ్య మామయ్యలు మంచి మనసుతో ఆలోచించి నేను చేసేది తప్పు కాదని నాకు సపోర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇష్యూ చాలా సీరియస్ అయి ఉండేది. అప్పటికి ఆయన నాతో గొడవ పడుతున్నట్టు నటిస్తూ చాటుగా సపోర్ట్ చేస్తున్నారని క్రాంతికి తెలిసేలా చేసింది. దాంతో క్రాంతి మళ్ళీ ఆయనను తప్పు పట్టారు. క్రాంతిని కన్విన్స్ చేయడానికి మళ్ళీ మేము తంటాలు పడతామేమో, కానీ పాపకు నిజం తెలిసిపోయింటే తను ఏమైపోయి ఉండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అంటుంది. అర్జున్ను, అందుకే నేను తేజుని తీసుకుని వెంటనే వచ్చేశాను కదండి అంటాడు. చంద్రకళ తన పగని తీర్చుకోవడం కోసము పాప కండిషన్ని కూడా లెక్క చేయకుండా తనకు నిజం తెలిసేలా చేయాలని చూసింది అంటుంది. శాలిని ఎంత మూర్ఖురాలో ఎంత క్రూరమైన మనిషో తెలిసి కూడా తన గురించి బయటపెట్టలేకపోతున్నామని మా ఆయన చాలా ఫీల్ అయ్యారు అంటుంది. అర్జున్, క్రాంతి చాలా సెన్సిటివ్ అని శాలిని గురించి తెలిస్తే తను బ్రతకడు అని మీరు చెప్పారు కాబట్టి నేను ఊరుకున్నాను. లేదంటే పచ్చళ్లలో నీళ్లు కలిపి మన బిజినెస్ని దెబ్బతీసిన విషయం మీ ఫ్యామిలీ ముందు బయట పెట్టుండేవాడిని అంటాడు. చంద్రకళ, అలాంటి వాటికి శాలిని భయపడితే అర్జున్ గారు నా మీద కోపంతో అలా చేశాను అని సింపుల్గా చెప్పి తప్పించుకుంటుంది అంటుంది. అర్జున్, పోయిపోయి మనం తన కంట్లో పడ్డాం చూడండి, మన కర్మ కాకపోతే అంటాడు. అర్జున్, శాలిని ఎందుకు హాస్పిటల్కి వచ్చింది, తనకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. చంద్రకళ, తనకే ప్రాబ్లం లేదు, తన ప్రెగ్నెన్సీ డ్రామా ఆడినప్పుడు హెల్ప్ చేసిన గైనకాలజిస్ట్ని కలవడానికి వచ్చి ఉంటుంది అంటుంది. అర్జున్, ఆ శాలిని ఏం చెప్పి కన్విన్స్ చేస్తుందో కానీ డాక్టర్స్ని మాత్రం భలే గ్రిప్లో పెట్టుకుంటుంది అంటాడు. చంద్రకళ, డాక్టర్ శాలినికి ఫోన్ చేసినప్పుడు శాలిని కాల్ కట్ చేయడం గుర్తు చేసుకుంటుంది. అర్జున్తో వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కోసము ఆ డ్రామాలో శాలినికి హెల్ప్ చేసి ఉంటుంది అనుకున్నాను, కానీ మీరంటుంటే నాకు డౌట్ వస్తుంది అర్జున్ గారు అంటుంది. క్యాజువల్గా మాట్లాడటం కోసమైతే వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు.
శాలిని పని కట్టుకుని హాస్పిటల్కి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుంది. నిన్న నైట్ ఆ గైనకాలజిస్ట్ ఫోన్ చేస్తే కూడా శాలిని చిరాగ్గా కట్ చేసింది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే శాలినికి ఆ డాక్టర్కి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నట్టుంది. అదేంటో తెలిస్తే శాలిని గురించి బయటపెట్టడానికి ఆ పాయింట్ యూస్ అవుతుంది అంటుంది. అర్జున్ అయితే వెంటనే వెళ్ళి ఈ విషయం విరాట్ గారితో చెప్పండి. శాలిని ఎంత ప్రమాదకరమైన మనిషో తెలిసాక తన విషయంలో లేట్ చేయడం మంచిది కాదు. వీలైనంత త్వరగా క్రాంతికి క్లారిటీ ఇవ్వడం బెటర్ అంటాడు. చంద్రకళ అలాగే అండి అంటుంది. ఇక చంద్రకళ విరాట్కి విషయం చెప్పడంతో విరాట్ ఏంటి చంద్ర నువ్వనేది అంటాడు. ఆ గైనకాలజిస్టు శాలినికి హెల్ప్ చేసింది కదా, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎందుకుంటుంది అంటాడు. చంద్రకళ ఉందో లేదో తెలియదు బావా, అదే మనం కనిపెట్టాలి. ఒకవేళ ఉంటే మాత్రం శాలిని గుట్టు బయటపెట్టడానికి మనకు మంచి ఛాన్స్ దొరికినట్టే బావా అంటుంది. విరాట్ శాలిని చాలా జాగ్రత్తగా ఉంటుంది చంద్ర, మనకంత ఈజీగా దొరకదు అంటాడు. చంద్రకళ మనం ఒక ప్రయత్నం చేద్దాం బావా, తప్పేముంది అంటుంది. ఇంతలో గైనకాలజిస్ట్ కారు దిగి విరాట్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. విరాట్ గైనకాలజిస్ట్ని చూసి అటు చూడు చంద్ర అంటాడు. మనమే తన దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆవిడే మన ఇంటికి వస్తుందేంటి అంటాడు. చంద్రకళ శాలినితో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి బావా అంటుంది. ఇంతలో గైనకాలజిస్ట్ విరాట్ని చూసి విరాట్ దగ్గరకు వస్తుంది. విరాట్ గారు ఎలా ఉన్నారు అంటూ నేను మీతో మాట్లాడడానికి వచ్చాను అంటుంది. విరాట్ నాతో మాట్లాడడానికి ఏముంటుంది అంటాడు. గైనకాలజిస్ట్ చెప్తాను అంటూ శాలిని ఇంట్లో ఉందా అని అడుగుతుంది. చంద్రకళ ఉంది అంటుంది. గైనకాలజిస్ట్ అయితే పదండి తన ముందే మాట్లాడుకుందాం అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. చంద్రకళ విరాట్తో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లుంది బావా అంటుంది. విరాట్ పద చూద్దాం అంటాడు. ఇక శాలిని క్రాంతితో మాట్లాడుతూ ఉంటుంది. మన ప్రాజెక్ట్ గురించి నా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను క్రాంతి అంటుంది. ఒకసారి మన ప్రపోజల్ని మెయిల్ చేయమని చెప్పాడు అంటుంది. క్రాంతి ఓకే అంటాడు. శాలిని ఇంట్లోకి వస్తూ ఉన్న గైనకాలజిస్ట్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. క్రాంతి డాక్టర్ గారు వచ్చారేంటి అనుకుంటాడు. గైనకాలజిస్ట్ హాయ్ శాలిని, హాయ్ క్రాంతి గారు అంటూ విష్ చేస్తుంది. క్రాంతి హలో అండి అంటాడు. రఘురామ్ జగదీశ్వరి కూడా హాల్లోకి వస్తారు. రఘురామ్ ఎవరివిడా అని అడుగుతాడు. క్రాంతి శాలినికి ట్రీట్మెంట్ ఇచ్చిన గైనకాలజిస్ట్ నాన్న అంటాడు. గైనకాలజిస్ట్ నమస్తే అండి అంటూ రఘురామ్ని విష్ చేస్తుంది. శాలినితో ఎలా ఉన్నావు శాలిని అంటుంది. శాలిని బాగున్నాను అంటూ మీరేంటి ఇలా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు, మొన్నే కదా నేను హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని కలిశాను అంటుంది. గైనకాలజిస్ట్ కలిసినప్పుడు నేను నిన్ను ఒకటి అడిగాను కదా, దాని గురించి నీ దగ్గర నుంచి నాకు ఎలాంటి రిప్లై రాలేదు, నేనే డైరెక్ట్గా తెలుసుకుందామని వచ్చాను అంటుంది. విరాట్ ఏమడిగారు అంటాడు. గైనకాలజిస్ట్ మీరు కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు కదా, అందులో నాకు ఫ్లాట్ ఇప్పించమని అడిగాను, అదేంటి ఆ విషయం మీకు చెప్పలేదా అని అడుగుతుంది. శాలిని సారీ డాక్టర్ నేను పనుల్లో పడి మర్చిపోయాను అంటుంది. గైనకాలజిస్ట్ గుర్తు చేయడానికి నేను కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా అంటుంది. శాలిని కాల్ చేశారా అంటూ నేను చూసుకోలేదు అంటుంది. గైనకాలజిస్ట్ విరాట్తో విరాట్ గారు నాకు ఫ్లాట్ బుక్ చేసి పెట్టండి, నేను త్వరలోనే అడ్వాన్స్ ఇచ్చేస్తాను అంటుంది. విరాట్ ష్యూర్ అంటాడు. గైనకాలజిస్ట్ ఏం శాలిని టాబ్లెట్స్ అయితే కరెక్ట్గా వాడుతున్నావు కదా అని అడుగుతుంది. క్రాంతి ఇప్పుడు తనేం టాబ్లెట్స్ వాడట్లేదు డాక్టర్ అంటాడు. గైనకాలజిస్ట్ ఒకసారి అబార్షన్ అయ్యాక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్త పడాలి, లేదంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవుతుంది అంటుంది. శాలిని ఓకే డాక్టర్ నేను ప్రికాషన్స్ తీసుకుంటాను అంటుంది. గైనకాలజిస్ట్ ఎలాగో ఇక్కడి దాకా వచ్చాను కదా, ఒకసారి చెక్ చేస్తాను పదా అంటుంది. శాలిని ఇప్పుడు ఎందుకులేండి, నేను హాస్పిటల్కి వచ్చి కలుస్తాను అంటుంది. జగదీశ్వరి డాక్టర్ నిన్ను చూస్తా అంటున్నారు కదా, వెళ్ళు శాలిని అంటుంది. శాలిని అలాగే అంటూ రండి డాక్టర్ అంటుంది. విరాట్ చంద్రకళకు సైగ చేస్తాడు. చంద్రకళ పక్కకు వెళ్తుంది. గైనకాలజిస్ట్ రూమ్ లోపలికి వస్తుంది. శాలిని గైనకాలజిస్ట్ మెడ పట్టుకుని ఎంత ధైర్యమే నీకు, నేరుగా ఇంటికే వస్తావా, ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతుంది. గైనకాలజిస్ట్ శాలిని చెయ్యి తీసి అవును బెదిరించడానికే వచ్చాను, ఏం చేస్తావు చంపేస్తావా అంటుంది. చంద్రకళ ఇంటి వెనక నుంచి విండో డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. గైనకాలజిస్ట్ శాలినితో నన్ను చంపే శాలిని, నన్ను చంపేస్తే నీకు టెన్షన్ తీరిపోతుంది, కానీ ఎందుకు చంపేశావని మీ వాళ్ళు అడిగితే ఏం చెప్తావు, ఈ డాక్టర్ నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా నా తప్పులు బయటపడకుండా కాపాడడం కోసం మీ అందరికీ నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంటావా,
ఆ తర్వాత నా డ్రామా బయటపడే టైంలో నాకు అబార్షన్ అయిందని చెప్పి మళ్ళీ నన్ను సేవ్ చేసిందని చెప్తావా? ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి ఇప్పుడు 50 లక్షలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తుంది, అందుకే చంపేశాను అని చెప్తావా? ఇప్పుడు నాకు ఏం జరిగినా నీ మీదకే వస్తుంది శాలిని, నీ బండారం మొత్తం బయటపడుతుంది అంటుంది. గైనకాలజిస్ట్ మాటలు విని శాలినితో పాటు చంద్రకళ కూడా షాక్ అవుతుంది. ఇక చంద్రకళ క్రాంతి వినేలా విరాట్తో మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ విరాట్తో శాలిని డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను మాట్లాడాలి అని చెప్పడం వరకే నేను విన్నాను అంటుంది. క్రాంతి ఒకవైపు అకౌంట్లోంచి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇంకోవైపు శాలిని మళ్ళీ నాకు చెప్పకుండా డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. తనకు నిజంగానే ప్రాబ్లం ఉందనిపిస్తుంది అనుకుంటూ అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. శాలిని డాక్టర్ ఇంటికి వెళ్ళి డాక్టర్తో 50 లక్షలు ఇవ్వకపోతే నా విషయాన్ని మా ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తానంటావా, అంతే కదా అని అడుగుతుంది. డాక్టర్ ఖచ్చితంగా చెప్పేస్తాను అంటుంది. శాలిని సడన్గా రివాల్వర్ తీసి డాక్టర్కి గురిపెట్టి ఇప్పుడు చెప్పు అంటుంది. క్రాంతి రూమ్ బయట నుంచి శాలినిని చూస్తూ ఉంటాడు. శాలిని డాక్టర్తో నువ్వు కూడా నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉందని చెప్పి నా ఫ్యామిలీని నమ్మించావు, చంద్ర వల్లే అబార్షన్ జరిగిందని చెప్పి క్రాంతిని నమ్మించి నన్ను సేవ్ చేశావు అంటుంది. క్రాంతి శాలిని మాటలు విని షాక్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.